యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మున్సిపల్ పరిధిలోని ఇన్ అగ్రో వెట్ ప్రొడక్షన్లో తనిఖీలు నిర్వహించిన పీజీబీ అధికారులు గతంలో దీనికి సంబంధించి ఫిర్యాదులు రావడంతో సోదాలు చేశారు. గత ఫిబ్రవరిలో పీసీబీ అధికారులు కొన్ని కండిషన్స్తో ఈ కంపెనీని ఓపెన్ చేయడానికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే గత వారం రోజుల క్రితం అగ్రోవెట్ ప్రొడక్ట్పై ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో స్థానిక ఆర్టీఓతో కలిసి ఈ కంపెనీలో తనిఖీలు చేశారు. ఇక్కడ లోకల్ గా కంప్లైంట్స్ ఉన్నాయి, ప్లస్ ఆర్డీఓ గారు ఇప్పుడు ఈ రిపోర్ట్ ని మేము మా హెడ్ ఆఫీస్ పంపిస్తామండి. హెడ్ ఆఫీస్ లో టాస్క్ ఫోర్స్ కమిటీ ఉంటుంది, ఆ కమిటీ ముందుకు వెళ్తుంది. అక్కడ మా సెక్రటరీ గారు ఉంటారు, ఐఎస్ ఆఫీసర్, ఒక ఎక్స్టర్నల్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ రివ్యూ చేసి ఫర్దర్ గా వీళ్ళకి పర్మిషన్ ఎక్స్టెండ్ చేయాలన్నా వద్దా అని డిసైడ్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు మేము చూసింది ఏంటంటే వీళ్ళకి యాక్చువల్ గా కుక్కర్ లో కుక్ చేసిన ఈటీపీ దగ్గర మాకు బాగా స్మెల్ అనిపించింది, ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్. ఓకే, ఆ శాంపుల్ తీసినాము. అవినాశ్ రిపోర్ట్ వచ్చాక అది రిపోర్ట్ చేస్తాం. డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఫిబ్రవరి డైరెక్షన్ ఇచ్చినప్పుడు స్క్రబ్బర్ పెట్టమని చెప్పినాం, ఓడర్ రాకుండా, స్మెల్ రాకుండా. వీళ్ళకి యాక్చువల్గా ఏమున్నాయి, కండెన్సర్స్ ఉన్నాయి, ప్లస్ బయోఫిల్టర్ ఉంది. దానికి తోడు స్క్రబ్బర్ పెట్టమని చెప్పినాం, ఆ స్క్రబ్బర్ పెట్టలేదు. ప్లస్ ఈరోజు ప్లాంట్ కూడా ఆపరేషన్ లేదు, ఆపరేషన్ ఉంటే బాగా కనపడేది. స్మెల్ ఉండకూడదని డైరెక్షన్ ఉంది. ఇప్పుడు స్మెల్ ఉంది అంటే ప్లాంట్ ఆపరేట్ లేనప్పుడు స్మెల్ ఉంది. మేమేంది రిపోర్ట్ని మా టాస్క్ ఫోర్స్ పంపించాలి, హెడ్ ఆఫీస్ టాస్క్ ఫోర్స్ ఉంటుంది.